వైసీపీ తన తొలి జాబితాను ప్రకటించింది. 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. మిగతా అభ్యర్థులను రేపు ఇడుపులపాయలో వైఎస్ జగన్ ప్రకటించనున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ముహూర్తం చూసుకొని విడుదల చేసింది. అయితే సామాజిక వర్గాల వారీగా కూడా ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదట జాబితాలో భాగంగా 9 మందిని ప్రకటించింది ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు. దాదాపు 3 బీసీలు, 3 ఎస్సీలు, ఆ తర్వాత ఒక ఎస్టీ, 2 రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కడప అవినాష్ రెడ్డి, ఆ తర్వాత మిథున్ రెడ్డి రాజంపేట, బాపట్ల, ఆ తర్వాత చిత్తూరు ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ అభ్యర్థులను, అలాగే అమలాపురానికి సంబంధించినటువంటి ఎస్సీ అభ్యర్థులను కూడా ప్రకటించింది ఆ పార్టీ. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను రేపొద్దునే ఇడుపులపాయలో అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే ఆయన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు. మొత్తం 25 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి దాదాపు 9 మందిని ఇప్పుడు ప్రకటించారు. 16 మంది పార్లమెంట్ అభ్యర్థులను రేపు ఉదయం ఇడుపులపాయలో ప్రకటించబోతున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనతో మాట్లాడడానికి ఈ అంశం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ప్రకటించినటువంటి జాబితా సామాజిక వర్గాల వారిగా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన అంశంలో ఎలాంటి వర్కౌట్ చేశారు? తప్పనిసరిగా, ఎందుకంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి. మిగతా యొక్క రిజర్వేషన్లు లేకపోయినటువంటి బీసీ వర్గాలకు సంబంధించి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే చూసాం మనం ఇప్పుడు ప్రకటించినటువంటి పార్లమెంటరీ అభ్యర్థులకు సంబంధించి కూడా 3 బీసీలకు సంబంధించి ఇవ్వటం జరిగింది. హిందూపురం, కర్నూలుకు సంబంధించి, అనంతపురం సంబంధించి 3 బీసీలకు సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది. సామాజిక సమతుల్యం పాటిస్తూ బీసీలకి ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థుల ప్రకటనలో పెద్దపీట ఇవ్వడం జరిగిందనే విధంగా కూడా మేమందరం భావిస్తున్నాం. రాబోయే అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా బీసీలు తగినట్టు ప్రాధాన్యత ఇస్తారనే విధంగా కూడా మేము తప్పనిసరిగా పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీ పట్ల చిత్తశుద్ధి, అన్ని వర్గాలను ఆదుకోవాలా, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి బీసీ వర్గాలకి పెద్దపీట వేయడానికి నిదర్శనం ఇదే అని మేము భావిస్తున్నాం. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముహూర్తాన్ని చూసుకొని కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వరూపానంద స్వామి శారదా మఠానికి సంబంధించినటువంటి స్వరూపానంద స్వామి ఫిక్స్ చేసినటువంటి ముహూర్తం ఆధారంగా కాసేపటి కిందట 9 గంటల 15 నిమిషాలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ప్రకటించడం జరిగింది. వీరందరితో కూడా త్వరలోనే నామినేషన్స్ వేయమని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పటికే వెళ్ళినటువంటి సమాచారం ఉంది. మరికొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో మిగిలినటువంటి 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులని, అలాగే మిగిలినటువంటి పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. కెమెరామెన్ మనోహర్తో దినకర్, ఎన్టీవీ, లోటస్ పాండ్ నుంచి.